హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 స్నేక్ ప్లాంట్. ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంటి అలంకరణలో ఇది ముఖ్య భూమికను పోషిస్తుంది. దీనిలోనే అనేక రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని పెద్దవిగా పెరిగితే మరికొన్ని చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి వీటిలో ఏది కావాలో డిసైడ్ అవ్వచ్చు. ఈ మొక్క తక్కువ నీటిని అలాగే తక్కువ సూర్యరశ్మిని వినియోగించుకుంటుంది. అందుకే దీనిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో పెంచుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి మాత్రమే దీనిని ఎండలో పెట్టాల్సి ఉంటుంది. అందుకే అతి తక్కువ నిర్వహణ ఉన్నటువంటి ప్లాంట్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. నెంబర్ 9 స్పైడర్ ప్లాంట్. ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఈజీగా పెరిగేటువంటి మొక్కలలో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. దీని యొక్క ఆకులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క ఆకులు సాలిడ్ యొక్క కాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే దీనిని స్పైడర్ ప్లాంట్ అని అంటారు. ఈ మొక్క గ్రీన్ కలర్ లోనే కాకుండా వేరే కలర్స్ లో కూడా దొరుకుతుంది. దీనిని ఇంటికి సంబంధించినటువంటి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని కూడా చెప్పవచ్చు. ఇది కూడా తక్కువ నీరు మరియు తక్కువ సూర్యరశ్మిని మాత్రమే వినియోగించుకుంటుంది. అలాగే దీని యొక్క నిర్వహణ కూడా చాలా సులువు. అందుకే దీనిని లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్స్ లో ఒకటిగా చెప్పవచ్చు. నెంబర్ 8 జేడ్ ప్లాంట్. ఇది చూడటానికి చిన్నగానే ఉన్న అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. కొందరు దీనిని ఇంట్లో పెట్టుకోవడం అదృష్టంగా కూడా భావిస్తారు. ఈ మొక్కకి సంబంధించినటువంటి ఆకులు గోళాకారంగా ఉండి అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కకి కొంచెం ఎండ ఉన్నా కూడా సరిపోతుంది. అందుకే ఈ మొక్కను ఎక్కువ మంది విండోస్ దగ్గరే పెడుతూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు దీనికి వాటర్ కూడా పోస్తూ ఉండాలి. అలాగని దీనికి ఎక్కువ నీరు కూడా పోయకూడదు. నెంబర్ 7 రబ్బర్ ప్లాంట్. ఇంటిలో పెంచేటువంటి మొక్కలలో ఒకటిగా ఈ రబ్బర్ ప్లాంట్ ని చెప్పుకోవచ్చు. ఈ మొక్కని రబ్బర్ తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. అందుకే దీనిని రబ్బర్ ప్లాంట్ అని అంటారు. ఇక దీని యొక్క ఆకులు చూడటానికి అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక దీనిని కొందరు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ గా కూడా చెబుతూ ఉంటారు. కానీ దీనిని పిల్లలకు దూరంగా ఉంచడమే మంచిది. నెంబర్ 6 పోథోస్. దీనిని మనీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇంటిలో పెంచేటువంటి అతి ముఖ్యమైన మొక్కలలో ఇది కూడా ఒకటి. ఇక దీని యొక్క ఆకులు హార్ట్ షేప్ లో ఉండి చూడటానికి అందంగా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో మొత్తం 3 రకాల వెరైటీలు లభిస్తాయి. ఇది మట్టిలో మరియు నీటిలో కూడా పెరుగుతుంది. దీనిని కూడా ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ గా చెబుతూ ఉంటారు. లో మెయింటెనెన్స్ తో ఇంటిలో మరియు ఆఫీసెస్ లో పెట్టుకునేటువంటి మొక్కలలో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. నెంబర్ 5 ఫిలోడెండ్రాన్. ఇంటిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇది ఈజీగా పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క ఆకులు కూడా హార్ట్ సింబల్ ని కలిగి ఉంటాయి. కానీ మనీ ప్లాంట్ తో పోలిస్తే దీని యొక్క ఆకులు పెద్దవిగా కనిపిస్తాయి. ఇక అలంకరణ కోసం చాలా మంది దీనిని ఇంటి ముందు హ్యాంగింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇంటి లోపల పెట్టుకుంటే దీనిని విండోస్ దగ్గర పెట్టుకోవడం ఎంతో మంచిది. ఈ మొక్క అతి తక్కువ నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది. నెంబర్ 4 అరేకా పామ్. చాలా ఎక్కువ మంది ఇళ్లలో ఈ మొక్క కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎండలో మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ మొక్కకి ఎన్ని నీరు కావాలో అన్ని మాత్రమే పోయాలి. ఇక దీని యొక్క ఆకులు అత్యంత పెద్దవిగా ఉండి సుందరంగా కనిపిస్తూ ఉంటాయి. దీనినే బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని కూడా చెబుతూ ఉంటారు. నెంబర్ 3 జీజీ ప్లాంట్. దీనిని ఒక వారం రోజుల వరకు పట్టించుకోకున్నా కూడా ఏమీ కాదు. ఇది ఎండ ఉన్నా లేకున్నా బాగానే పెరుగుతూ ఉంటుంది. అందుకే దీనిని కొందరు లోపలి రూమ్స్ అలాగే బాత్రూమ్స్ లో కూడా పెడుతూ ఉంటారు. దీనిలో ఉండేటువంటి మట్టి పూర్తిగా ఎండిపోయినప్పుడు మాత్రమే దీనికి నీరు పోయాల్సి ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువ మంది పెంచుకుంటూ ఉంటారు. నెంబర్ 2 ఆంథూరియం. దీని యొక్క పూలు అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటాయి. దీని పూలు రెడ్ కలర్ లో ఉంటాయి. కొంచెం వెలుగులో కూడా ఇవి పెరగగలవు. డైరెక్ట్ సన్ లైట్ ని ఈ మొక్క తట్టుకోలేదు. ఇక ఎప్పుడో ఒకసారి మాత్రమే దీనికి వాటర్ పోస్తూ ఉండాలి. అందుకే దీనిని లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్స్ లో ఒకటిగా చెబుతూ ఉంటారు. నెంబర్ 1 సక్యులెంట్స్. ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది. ఇది నీటిని తనలో స్టోర్ చేసుకోగలదు. లైట్ తక్కువగా ఉన్నా కూడా ఇది పెరుగుతుంది. అలాగే నీటిని కూడా ఇది తక్కువే వినియోగించుకుంటుంది. దీనిలో కూడా చాలా వెరైటీస్ అనేవి కనిపిస్తాయి. ఇంటి అలంకరణలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి
గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.